రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున సాలిడ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ధనుష్, నాగార్జున పాత్రలు కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాకు కలెక్షన్స్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చేలా శేఖర్ కమ్ముల తీస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మొదటి పాటను రెడీ చేశాడట. ఈ సినిమాలో పాటలకు నేపథ్యం సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉందట. అందుకే సాంగ్స్ కూడా అలరించే విధంగా ఉంటాయని తెలుస్తుంది. పీరియాడిక్ జోనర్లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాలకి భిన్నంగా ఈ మూవీ కథ ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన టీజర్తో క్లారిటీ ఇచ్చేశారు. ధనుష్ పాత్ర ఈ చిత్రంలో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అలాగే కింగ్ నాగార్జున ఒక రిచ్ మ్యాన్గా కనిపించబోతున్నారు. రష్మిక ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. శేఖర్ కమ్ముల సినిమాలలో కథల కంటే క్యారెక్టర్స్ జర్నీ ఉంటుంది. అలాగే చుట్టూ జరిగే సంఘటనలపై వారు ఎలా రియాక్ట్ అయ్యారనే ఎలిమెంట్స్ని తెరపై ఎమోషనల్గా ఆవిష్కరిస్తారు. అందుకే శేఖర్ కమ్ముల మూవీస్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న కుబేరా మూవీని నిజానికి 2024 డిసెంబర్లో రిలీజ్ చేయాలి. కానీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో 2025కి వాయిదా వేశారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారట. కానీ ఇప్పుడు ఈ టైంలో వచ్చే ఛాన్స్ లేదనే టాక్ నడుస్తుంది. లేటెస్ట్గా జూన్కి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం జరుగుతుంది. షూటింగ్ కూడా ఇంకా ఫినిష్ కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సినిమాని వాయిదా వేశారనే మాట వినిపిస్తుంది. ఈ సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై శేఖర్ కమ్ముల ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.